పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాలం మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి కొద్ది నిమిషాలు వాక్యపు వెలుగులో మాతో మాట్లాడి సహాయం చేయి. నిలబడుతున్న దాసునే నన్ను బలపరచండి. ఆశ కలిగి బిడ్డలు వచ్చారు, కృపలో నింపండి. కూడిక ముగింపులో తమ్ముడు నవీన్ లక్ష్మిని ప్రేమించిన కుమారుడు పుట్టెంటుకల కార్యక్రమం 3 కత్తెరలు వేసి ప్రార్థన చేస్తున్న కార్యక్రమాన్ని కూడా మీ ఆధ్వర్యంలో జ్ఞాపకం చేసుకోమని యేసునామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్దాం. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట వందనాలు. అందరికీ వందనాలు. అన్న వాళ్ళకి, అక్క వాళ్ళకి. మంచిది. ఒక మంచి మాట చదువుకుందాం. ఈనాటి ధ్యానం కొరకై ఒక మంచి మాట. ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 10వ వాక్యాన్ని చదువుకుందాం. చదవము గట్టిగా. అరణ్యోపదేశములోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వారిని కనుగొని వానిని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె వాని కాపాడెను. హల్లెలూయా. మళ్ళా చదవండి ఆ మాట. అరణ్య ప్రదేశములోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె వాని కాపాడెను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సందర్భం ఎవరి గురించో తెలుసా మీకు? పై వచనం చదివితే మీకు అర్థమవుద్ది. మైక్లో చదవండి, ఆపారే. ఆయన జనమే, ఆయన స్వాస్థ్య భాగము యాకోబే. హల్లెలూయా. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఈ వచనం? యాకోబు గురించి. యాకోబు అనగా మనకొక సమూహమే గుర్తొస్తుంది. ఏంటి? ఇశ్రాయేలీలు. ప్రైజ్ లార్డ్. ఇక్కడ ఒక అద్భుతమైన విషయాలు రాయబడ్డాయి ఆ వచనంలో. దేవుడట యాకోబుతో చెప్తున్నాడు, ఆనాటి సంఘం ఇశ్రాయేలీలతో చెప్తున్నాడు, ఈనాడు మనతో కూడా చెప్తున్న మాట ఏంటంటే ఆ మాట చూడండి. అరణ్యములోనికి తీసుకొని పోయి భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె కాపాడెను. ఆమేన్. హల్లెలూయా. ఎంత అద్భుతమైన మాట అండి. అరణ్యం వేరు, ఎడారి వేరు. అరణ్యం వేరు, ఎడారి వేరు. ఎడారికి అరణ్యానికి ఏమన్నా డిఫరెంట్ మీకు తెలుసా? హల్లెలూయా. అరణ్యం అంటే చెట్లు చేమ అన్నీ కనబడతాయి, కానీ ఎడారిలో ఏముండదు. ఆమేన్. హల్లెలూయా. ఈ ఎడారిలో దేవుడట యాకోబును కనుగొని, యాకోబును
కనుగొని. ఎడారి అనగానే మనకు గుర్తుకు రావాల్సింది ఏంటంటే ఏమీ స్పెషలిటీస్ లేనటువంటి పరిస్థితి, ఏమీ బ్రతకడానికి నివసించటానికి అనువైనటువంటి పరిస్థితి కాదు. అక్కడేదో గుడిసేసుకొని ఉండడానికి అవకాశము లేదు. భీకర ధ్వని. ఎడారిలో ప్రయాణం చేసేవారికి తప్ప ఎలా ఉంటుందో మనకి ఎవరికి తెలియదండి. ఇంతవరకు మనం ఆ ఎడారి అనుభవంలోకి ఒకవేళ శ్రమలు అనుభవించి ఉండొచ్చు, కానీ ఆ ఎడారిలోకి మనం ఎప్పుడు వెళ్ళలేదు. ఆ ఎడారిలో యాకోబు ఎలా ఉన్నాడయ్యా అంటే ఒంటరిగా కనబడుతున్నాడు. సంఘం ఎలాగుందయ్యా అంటే ఒంటరిగా కనబడుతున్నాడు. అయితే ఏ పరిస్థితుల్లో ఉన్నారు అంటే భీకర ధ్వని కలిగినటువంటి ఆ పరిస్థితుల్లో, ఏమండి, పాడైనటువంటి పరిస్థితి. ఏం పాడయ్యాడండి యాకోబు? యాకోబు ఏం పాడైపోయాడు? ఆమేన్, హల్లెలూయా. బ్రహ్మాండంగా ఉన్నాడండి యాకోబు. సహోదరుని మోసం చేశాడు, వచ్చాడు, మామ దగ్గర కూర్చున్నాడు, ఏమండి, మందను మేపుతూ ఉన్నాడు. 7 సంవత్సరాలు అయింది, పెళ్ళి అయింది, ఇంకొక 7 సంవత్సరాలు అయింది, ఇంకొక పెళ్ళి అయింది, పిల్లలు పుట్టారు. ఏమైంది యాకోబునకేమైంది? ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు అనగానే దేవుడు యాకోబులో ఏం చూస్తున్నాడంటే ఒక సమూహాన్ని, ఒక సైన్యాన్ని, కొన్ని లక్షల మంది ప్రజలను యాకోబులో దేవుడు చూస్తున్నాడు. ఆమేన్. ఇక్కడ 24 గంటలు ప్రార్థన చేసే భక్తుడి గురించి చెప్పట్లే. దేవుణ్ణి మరచి, ఏమండి, దేవుణ్ణి మరచి స్థిరత్వం కోసం, బ్రతకడం కోసం, స్థిరపరచబట్టం కోసం కాలాన్ని గడుపుతూ దేవుని మరచినటువంటి యాకోబుతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే అతనిని నేను కనుగొని. ప్రార్థన చేసేవాడిని కనుగొన్నానంటే మనం కొంచెం ఆశ్చర్యపోవాలా. ఎవరిని? 24 గంటలు వారు ప్రార్థన చేస్తున్నారండి, దేవుడు వారిని కనుగొన్నాడు, వారు ప్రార్థన ఆలకించాడంటే చాలా ఆశ్చర్యపోవాలి. కానీ ఇక్కడ ప్రార్థనే లేని యాకోబు, ప్రార్థనను మరచిన యాకోబు, దేవునిని మరచిన యాకోబు, అతన్నట పరామర్శించి కనుపాపవలే, ఏమంటే కనుపాపవలే కాపాడుతూ అరణ్యములో అతనితో స్నేహం చేస్తూ అరణ్యములో అతనిని కనుగొన్న దేవుడు. ఈరోజు వాక్యం వింటున్నాను, గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే భీకర ధ్వని గల ఆ ప్రాంతంలో యాకోబును కనుగొనినటువంటి దేవుడు. యాకోబు అక్కడ భక్తిపరుడిగా కనపట్లేదండి, యాకోబు అక్కడ ప్రార్థనాపరుడిగా కనపట్లేదు. ఆ సందర్భంలో యాకోబు అక్కడ దేవుని మరచిన వాడుగా, దేవుని విరిచిన వాడుగా కనబడుతున్నారు. ఇంకొక స్టెప్ తీసుకుంటే ఇశ్రాయేలు కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. ఇశ్రాయేలీలు కూడా అలాగే ఉన్నారు. అయినా దేవుడు ఏం చేశాడంటే వారిని కనుగొని, ఏమండి, కనుగొని, దేవుడు కనుగొని అరణ్యంలో వారి భీకర ధ్వని కలిగిన, ఏమండి, అరణ్యంలో వచ్చే ఆ శబ్దం, ఆ ఇసుక శబ్దం ఎలా ఉంటుందో తెలుసా? చాలా భయంకరంగా ఉంటుందండి. ఏం కనపడదు, కానీ ఒక్కసారిగా ఇసుక తుఫాన్ వచ్చి మీద పడిపోద్దన్నంత భయం కలిగినటువంటిది అది. ఇది ఎటువైపు చూసినా కనుచూపు మేర ఒక చెట్టు కూడా కనబడదు. ఏంటండి, కనుచూపు మేర కనబడదు. అలాంటి భీకర ధ్వని కలిగిన పరిస్థితుల గుండా వెళుతున్న పరిస్థితిని దేవుడు చూశాడు. యాకోబు ప్రార్థనే ఆలకించాడు ఒకరోజు.
20 సంవత్సరాలు మరచిన యాకోబు ఒకరోజు ప్రార్థన చేస్తే అతనిని సెటిల్ చేశాడు దేవుడు, అతని స్థితిని మార్చాడు. ఆమేన్. ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, భీకర ధ్వని కలిగిన పరిస్థితుల గుండా ఒకవేళ నువ్వు వెళ్తున్నట్లయితే, అరణ్యపు అనుభవం, ఎడారి లాంటి అనుభవంలో ఒకవేళ నువ్వు ఉన్నట్లయితే, నిన్ను కనుగొనేవాడు ఒకడున్నాడు. ఆమెను చెప్దాం. నిన్ను గుర్తించేవాడు ఒకడున్న. కనుగొనడం అంటే ఏంటంటే గుర్తించడం. ఏంటండి? నిన్ను గుర్తించడం. బంగారం పోయింది, దొరికిందనుకో, ఎవర్రా దీన్ని కనుగొంది, ఎవర్రా దీన్ని గుర్తించింది అంటే, పలానోళ్ళయ్యా, నాకు దొరికిందయ్యా, నేనే కనుక్కున్నాను అంటే దొరికిందయ్యా. ఆమేన్. దేవుడు నిన్ను కూడా చూడట్లేదు అనుకోవద్దండి. దేవుడు మనల్ని కూడా పట్టించుకోవట్లేదు అనుకోవద్దండి. దేవుడు భక్తి చేసే వాళ్ళని, ఏమండి, ప్రార్థన చేసే వాళ్ళని, 24 గంటల పరిచర్య చేసే వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు అని అనుకోవద్దు. ప్రపంచంలో పుట్టిన ప్రతి మనిషిని దేవుడు కనుగొంటాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తూ ఉంది. ఆయన నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను ఏం చూపిస్తున్నాడంట? వర్షము, కృపను చూపిస్తూనే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. యాకోబును కనుగోవడంలో స్పెషల్ ఏంటంటే, యాకోబును దేవుడు ఒక్కడిగా చూడట్లేదు. యాకోబులో దేవుడు ఒక్కడిని చూడట్లేదు. యాకోబులో ఇశ్రాయేలును చూశాడు. ఏం చూశాడు? ఇశ్రాయేలును చూస్తున్నాడు. ఈరోజు నిన్ను దేవుడు ఒక్కదానిగా నిన్ను గమనించట్లేదు. నీలో ఒక సంతానాన్ని చూస్తున్నాడు, నీలో ఒక సమూహాన్ని చూస్తున్నాడు. నీ కుటుంబం రేపొద్దున దేవుని పనిలో, దేవుని సేవలో, దేవుని కొరకై ఏం చేయబోతారో తెలియదు, అది దేవుడు చూస్తున్నాడు రేపు. హల్లెలూయా. కాబట్టి నిన్ను ఒక్కడనే కనుగొనటం కాదు, నీలో ఉన్న స్పెషల్ ఏంటో నాకు తెలియదు. నువ్వు ప్రార్థన చేస్తున్నావో లేదో తెలియదు, భక్తి చేస్తున్నావో లేదో తెలియదు, దేవుని కొరకు ప్రయాసపడుతున్నారో లేదో నాకు తెలియదు, కానీ ఆయన మాత్రం నిన్ను కనుగొంటున్నాడట. దేనికి కనుగొంటున్నాడంటే, యాకోబును ఒక్కడనే కాదు, యాకోబులో ఒక సైన్యాన్ని చూడబోతున్నాడు ఆయన. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడితే బాగుంటుంది కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుగొని పరామర్శించి, కనుపాపవలే. బాబా, ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే, ప్రార్థనే చేయని యాకోబు యాడవగా ఆశీర్వదించితివే. భలే రాశాడండి పాట భక్తుడు. ప్రార్థనే లేదట, దేవుణ్ణే మర్చాడట. నచ్చిన ఆమె కోసం 7 సంవత్సరాలు, 14 సంవత్సరాలు. ఆ తర్వాత నాకు ఆస్తి కావాలి, జీవాలు కావాలి. ఆమేన్. ఈ 20 సంవత్సరాలు దేవుణ్ణి మరిచిన యాకోబులాగానే ఉన్నావా? ఈ 20 సంవత్సరాలు విశ్వాస జీవితంలో కొనసాగుతున్న నీవు ఆస్తి కోసమో, ఐశ్వర్యం కోసమో, ధనము కోసమో, ఇంకేదో ఆశించి దేవుణ్ణి మరిచి పరిగెత్తుతున్నా ఓ సంగమా, నీ పరుగు ఒకరోజు ఆగాల్సి వస్తుంది. నీ ప్రయాణం ఒకరోజు బ్రేక్ అవుతుంది. అప్పుడు నీ పరిస్థితి ఏంటో తెలుసా? భీకర ధ్వని గల మార్గమునందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవు. భీకర ధ్వని గల మార్గమునందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవు. కలనైన మారువను నీవు నడిపిన మార్గం, క్షణమైన విడువను నీతో సహవాసం. కలనైన మారువను నేను నడిపిన మార్గం, క్షణమైన విడువను నీతో సహవాసం. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం
మాధుర్యమే ఆరాధ్యుడా యేసయ్యా నీతో నా అనుబంధం మాధుర్యమే నీతో నా జీవితం సంతోషమే నీతో నా అనుబంధం మాధుర్యమే నీతో నా జీవితం సంతోషమే నీతో నా అనుబంధం మాధుర్యమే హల్లెలూయా. భీకర ధ్వని కలిగిన అరణ్యములో ఆయన మనతో సహవాసం చేసి మనల్ని ఓదార్చి మనల్ని ఆదరించి మనల్ని ధైర్యపరిచే దేవుడు మనకున్నాడండి. ఒక చిన్న సమస్య వచ్చి బలహీనమైతే పలకరించే వాళ్ళు ఉండరు. కాస్త ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదురై కురింగిపోయినప్పుడు ధైర్యపరిచే వాళ్ళు ఉండరు మనకి, అవునా కదా? కానీ దేవుడట భీకర ధ్వని కలిగిన ఆ భయంకరమైన పరిస్థితుల్లో కూడా నిన్ను పరామర్శిస్తాడు, నీతో స్నేహం. ఎందుకంటే నిన్నొక్కడిని చూడలేదు ఆయన. నీలో అబ్రహాములో ఒక్కడిని చూడలేదు దేవుడు. అబ్రహాములో ఎంతమందిని చూశాడో తెలుసా? అబ్రహాములో యేసుక్రీస్తును కూడా చూశాడు. ఎవరిని? యేసుక్రీస్తును కూడా చూశాడు. ఎందుకంటే మనం ఆ వంశావళి లిస్టులో మనం చదివినప్పుడు కనపడతారు వాళ్ళు. దేవునికి మహిమ కలుగును గాక. మూలవృక్షం ఎవరు? మూలవృక్షం అబ్రహాం. ఎందుకు అబ్రహామును దేవుడు పలుమార్లు దర్శించి బలపరిచి ఆదరించి నేనున్నాను నిన్ను మర్చిపోను విడిచిపెట్టనని కొన్ని సంవత్సరాలు అయినా కూడా దేవదూతలను పంపించి అబ్రహామును ధైర్యపరిచిన దేవుడు, ఓదార్చిన దేవుడు అండి. ఆమేన్. ఈరోజు గుర్తుపెట్టుకో, నిన్నొక్కడనే దేవుడు గమనించడం కాదు, నీలో ఒక వృక్షాన్ని చూస్తున్నాడు ఆయన, నీలో ఒక సమూహాన్ని చూస్తున్నాడు ఆయన, నీలో నుండి అనేక మంది దేవుని కొరకు ఒక మార్గాన్ని ఏర్పాటు చేసేవాళ్ళు రాబోవడం దేవుడు చూస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అవునా కదా? నేను మధ్య క్యాలెండర్ డిస్ట్రిబ్యూషన్కి వెళ్ళాను క్రిస్టియన్ నగరిగుట్ట ఏరియాలో. ఒక ఇంట్లో ఒక ఫ్యామిలీ ఫోటో చూశాను. ఆ ఫ్యామిలీ ఫోటోలో 66 మంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 66 మంది ఉన్నారు. ఆ 66 మంది ఎవరంటే ఒక్క ఫ్యామిలీయే, ఒక్క కుటుంబమే. 12 మంది కొడుకులు, 3 కూతుర్లు, వాళ్ళ కూతుర్లు, వాళ్ళ మనమళ్ళు, వాళ్ళ మనమరాళ్ళు. ఆయన అంటాడు, మేము జంగమరెడ్డిపల్లి నుంచి వచ్చాం. మేము వచ్చి దాదాపుగా ఒక 30 సంవత్సరాలు అయింది. వచ్చేటప్పుడు ఒక్కడనే వచ్చాను టాపీ పట్టుకొని. ఏమన్నాడు? వాళ్ళ తాతగారంట వచ్చేటప్పుడు ఒక్కడే ఒక టాపీ పట్టుకొని వచ్చాడంట. ఆ ఒక్కడి వంశం 66 మంది ఆ ఫోటోలో ఉన్నారు. దేవుడు ఆ రోజు అతను ఒక్కడనే చూడలేదు కదా. ఈరోజు కూడా దేవుడు నిన్నొక్కడనే చూసి నీ వరకే దీవిస్తాడు అనుకో మాకు. నీలో ఒక వృక్షాన్ని చూస్తున్నాడు, నీలో ఒక వంశాన్ని చూస్తున్నాడు, నీలో ఒక గోత్రాన్ని చూస్తున్నాడండి. అందుకనే యాకోబే అని అంటాడు అక్కడ. పులి స్టాప్. పై వచనంలో ఏముంటుంది? ఆయన స్వాస్థ్య భాగము యాకోబు కాదు, యాకోబే. ఇంకొకటి లేదని అర్థం. ఆమేన్. ఇంకొకటి కాదు, యాకోబే. ఇది నిర్ణయం, ఇది ఖచ్చితం. నో, ఇంకేమైనా ఆప్షన్ లేదు. యాకోబులో నుండే దేవుడు ఒక నక్షత్రం ఉదయిస్తుందని వాక్యం. యాకోబులో ఏ వంకరతనము లేదనేది వాక్యం. యాకోబు నా స్వాస్థ్యమై ఉన్నాడని వాక్యం. అలాంటి ఒక ఉద్దేశం దేవునికి ఉన్నప్పుడు ఆయన నిన్నెందుకు కనుగొనడు? ఆయన నిన్ను ఎలా దాటిపోతాడు? ఆయన నిన్ను ఎలా మర్చిపోతాడు? భీకర ధ్వని కలిగిన అరణ్యంలో ఉన్నా, శ్రమలలో ఉన్నా, ఎడారిలో ఉన్నా, నువ్వు నా జీవితం ఇంతే, నా బ్రతికింతే, ఒంటరిదాన్ని అయిపోయాను, ఒంటరివాడిని అయిపోయాను, పలకరించే వాళ్ళు లేరు, ఆదరించే వాళ్ళు లేరు, నా పని అయిపోయిందని ఒకవేళ నువ్వు అనుకుంటుంటే నీలో ఒక సమూహాన్ని దేవుడు చూస్తున్నాడు కాబట్టి నిన్ను కనుగొంటాడు ఆయన. కొట్టు చప్పట్లు గట్టిగా. దేవునికి మహిమ కలుగును గాక.
ఆయన నిన్ను కనుగొంటాడు, ఖచ్చితంగా కనుగొంటాడు. శ్రమలో ఉన్న, కష్టంలో ఉన్న, బాధలో ఉన్న, బలహీనతలో ఉన్న, రోగంలో ఉన్న, కట్టుకున్నవారు, కట్టుకున్నది, లేదా పుట్టినవారు, కన్నవారు, లేదా నీకు తోబుట్టువులు, అన్నదమ్ములు నిన్ను కనుగొనకపోయినా, నిన్ను పలకరించకపోయినా నీతో స్నేహం చేస్తాడు ఆయన. రోగం ఉంటే భర్తే ఉండడండి పక్కన, కాదంటారా? సరైన రోగం ఉంటే భర్త కూడా ఉండడు. మన ఈ మధ్య వచ్చిందిగా, చెప్పట్లేదు, కరోనా. ఉన్నారా? ఉంచారా డాక్టర్లో? ఉంచలేదు. భార్యే కదా, భర్తే కదా, కొడుకే కదా, కూతురే కదా, ఉంచలేదు. ఆమె చెప్పండి. తల్లి జాడ పిల్లకు లేదు, పిల్ల జాడ తలకు లేదంటే ఏంటి? ఒక వరదొచ్చి నేను కొట్టుకుపోద్దు అనుకుంటున్నావా? ఇదే కళ్ళ ముందే తండ్రి భూస్థాపన జరుగుతున్న దగ్గరికి వెళ్ళే పరిస్థితి కూడా లేదు కదండి. పట్టుకుని ఏడ్చే పరిస్థితి కూడా లేదు కదా, అవునా కదా? చెప్పట్లేదు. ఎంత భయంకరమైన పరిస్థితులండి ప్రియమైన దేవుని బిడ్డలారా. అలాంటి స్థితిలో కూడా నీతో స్నేహించింది ఎవరంటే దేవుడే. భీకర ధ్వని కలిగిన ప్రాంతాలలో నిన్ను ఆదరించే దేవుడమ్మా. నేనంటాను, ప్రార్థనే మానేసి, ప్రార్థనే మరచి, దేవుణ్ణే మరచి లోకం కోసం పరిగెత్తిన యాకోబు పట్ల ఒక ఉద్దేశం ఉంది కదా, అలాంటి ఉద్దేశం నీ పట్ల కూడా ఉందని చెప్తున్నా ఈరోజు. అలాంటి ఒక సంకల్పం నీ పట్ల ఉందని చెప్తున్నా. నువ్వు జాగ్రత్తగా వినాలి ఈరోజు వాక్యం. ఆయన నిన్ను కనుగొంటాడు. భర్త ఒకవేళ నీ పట్ల శ్రద్ధ, ప్రేమ చూపించకుండా, నాకేమైందిలే, నాకేం కాలేదులే, ఇదేమి పెద్ద విశేషం కాదులే అని ఒకవేళ భర్త నీ గురించి ఆలోచించకపోవచ్చు, భార్య నీ గురించి ఆలోచించకపోవచ్చు, తల్లిదండ్రులు నీ గురించి ఆలోచించకపోవచ్చు, కానీ ఆ అరణ్యములో నీతో స్నేహించేవాడు ఉన్నాడు. అరణ్యం అనగా శ్రమ, ఎడారి అనగా చీకటి. ఆ పరిస్థితుల్లో కూడా ఆయన మనల్ని ఏం చేస్తాడంట? ఆదరిస్తాడు, స్నేహిస్తాడు. హోషేయ గ్రంథములు అంటాడు 2వ అధ్యాయంలో, అరణ్యములోనికి తీసుకొని పోయి నీతో ప్రేమగా ఉందా? 2:8-9 వచ్చిన లేదా 10 వచ్చిన. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి? దానితో ఎక్కడా? చర్చిలో కాదట. చెప్పట్లేదు, తలపైకి ఎత్తండి. అరణ్యం అంటే ఏంటి కదా? అరణ్యం అంటే శ్రమలో, చీకటి, ఎడారి, ఏమి స్పెషాలిటీస్ లేనిది, పరిస్థితులు అనుకూలంగా లేనిది, మరణమే తప్ప వేరొక మార్గం లేదు అక్కడ. అరణ్యంలో, ఎడారిలో మరణమే. అలాంటప్పుడట దేవుడట కొన్నిసార్లు నిన్ను ఉన్నతమైన స్థానంలో ఉన్నా, మందిరంలో ఉన్నా, ఇంట్లో ఉన్నా, ఫెసిలిటీస్ ఉన్న ప్రాంతంలో ఉన్నా, దేవుడే కొన్నిసార్లు నేను ఎక్కడ తీసుకెళ్తాడు? నీతో ప్రేమగా మాట్లాడాలంటే ఆయన నువ్వు అరణ్యపు అనుభవంలోకి, చెప్పట్లేదు, అరణ్యపు అనుభవంలోకి వస్తేనే ఆయన ఏమై ఉన్నాడు, ఆయన ప్రేమ ఉందో నీకు అర్థమవుద్ది. శ్రమ వచ్చింది నిన్ను నష్టపరచడానికి కాదు, శోధన వచ్చింది నిన్ను అణిచివేయటానికి కాదు, ఆయన ప్రేమ ఏంటో నీకు తెలియటం కోసం. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఏందో నీ శబ్దం, గట్టిగా చెప్పండి. నేను శ్రమలో ఉన్నానండి, నన్ను దేవుడు మర్చిపోయాడండి, దేవుడు విడిచిపెట్టాడండి, నాకు ఇదేం కర్మండి బాబు, వారం వారం ప్రార్థన చేస్తున్నా, మందిరానికి వెళ్తున్నా, అన్ని చక్కగానే క్రమంగానే ఉన్నాను, అయినా నాకేంటి శ్రమ నువ్వు అనుకున్నావా? ఆ శ్రమలోనే ఆయన ప్రేమ కనపడుద్ది మనకి, ఆ శోధనలోనే ఆయన శక్తి కనపడుద్ది మనకి, ఆ శ్రమలోనే ఆయన ఆదరణ మనకి కనపడుద్ది. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్దాం. ప్రియమైన బిడ్డలారా గమనించండి, అరణ్యములోనికి తీసుకెళ్ళాడంటే దేవుడు ఏమై ఉన్నాడో కనపరచాలని. ఆదికాండం 16వ అధ్యాయం 7వ వచనం చదవండి. ఆదికాండం 16వ అధ్యాయం 7వ వచనం. యెహోవా దూత అరణ్యములో నీటి బొగ్గ యొద్ద శూరు మార్గములో బొగ్గ యొద్ద ఆమెను కనుగొని
ఎక్కడ నుండి వచ్చితివి? ఎక్కడికి వెళ్ళుచున్నావు? అది నా యజమానురాలైన శారాయి యొద్ద నుండి పారిపోవుచున్నానెను. చాలు, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నన్ను ఎవరు చూడట్లేదు, నన్ను ఎవరు చూడట్లేదు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నా గురించి ఎవరు ఆలోచించట్లేదు అని ఒకవేళ నీలో ఈ ఆలోచన ఉంటే, ఈరోజు వాక్యం ద్వారా మాట్లాడుతున్నది ఏంటో తెలుసా? ఒక కన్ను నిన్ను వెంబడిస్తుంది, ఒక చూపు నువ్వు వెంటే ఉంది. అవునా కదా? ఒక కన్ను నిన్ను వెంబడిస్తుంది, ఒక చూపు నీ మీద ఉంది. ఆ చూపు దబక్కన మా ఆయనదండి అంటారేమో అనుకుంటున్నా నేను. ఆ చూపు ఎవరిదో కదండి, మా ఆవిడండి, ఎటుపోయినా ఒక కంట నన్ను కనిపెట్టుకుంటుందంటే ఒక పిచ్చోడ, నీ మీద అనుమానం. అది సంగతి. నీ మీద అనుమానం, అమ్మాయికైనా అబ్బాయికైనా కంట కనిపెట్టుకోవడం అంటే అనుమానం ఉంటేనే, లేకపోతే పద్దాకి ఎందుకు చేస్తారు ఫోన్లు, 24 గంటలు ఫోన్లు. ఆ నమ్మకం కలిగించాలి. నువ్వు నీ భార్యకి నువ్వేం కలిగించాలా? నమ్మకం. నీ భర్తకు నువ్వేం కలిగించాలా? నమ్మకం కలిగించాలి. ఒక కన్ను నిన్ను వెంబడిస్తూనే ఉంది. ఆ కన్ను ఎవరిదో కాదు, ఆ చూపు ఎవరిదో కాదు, దేవుడే. బొగ్గ యొద్ద ఆమెను కనుగొని, ఆమె అనుకుంది నా జీవితం ఇంక వద్దు, వేస్ట్, ఇంక నేను చావే శరణం అనుకొని వెళ్తుంది. 16వ అధ్యాయంలో సంఘటన చెప్తున్నా. ఎక్కడికి వెళ్తున్నావు? బావిలో పడి చావటానికి వెళ్తున్నానయ్యా. ఏమొచ్చిందమ్మా నీకు? ఏమి రోగం? ఎందుకు వచ్చిందంటే ఏం చేయమంటావు? అబ్రహామును పెళ్లి చేసుకున్నాను చెప్పండి, కానీ నా యజమానురాలకి నేనంటే ఇష్టం లేదు. మొదట పెళ్లి చేసింది ఆమె, అప్పుడే మంచిదన్నో, సూపర్ అన్నో, డోపర్ అందే. నువ్వేనమ్మా, లేకపోతే నీ వల్లే మాకు పిల్లలు రావాలి, లేకపోతే ఇంకా మా పరిస్థితి ఇంతే, కనీసం నువ్వు ఒక మంచి బాబునో కూతురునో పుట్టి మాకు ఇస్తే తర్వాత సంగతులు చూద్దామంది. ఇప్పుడు చూస్తే తీరా నేనంటే ఆమెకు అస్సలు పట్టలేదు. నేను ఉండనని చెప్పేసి వెళ్ళిపోతున్నాండి బ్యాగ్ సర్దుకొని. హల్లెలూయా. అలాగే వెళ్ళిన వాళ్ళ పరిస్థితి ఏంటి? దేనికోసం వెళ్తారు అలాగా? ఇంట్లో నెమ్మది లేదు, వీధిలో నెమ్మది లేదు, ఉద్యోగంలో నెమ్మది లేదు, వ్యాపారంలో నెమ్మది లేదు, కుటుంబంలో నెమ్మది లేదు. ఏం చేస్తారు? అవే కదా కోరుకునేది. ఆఖరు కూడా అలాగే వెళ్ళిపోతా ఉంది. కానీ వెళ్ళిపోతున్న సందర్భంలో భర్త ఏమైనా పరిగెత్తుకుంటూ పోయి పట్టుకొచ్చాడా? చెప్పట్లేదు. భర్త ఏం పరిగెత్తుకుంటూ పట్టుకురాలా? లేదా ఆమెతో పాటు పనిచేసే వాళ్ళు ఏమన్నా జాలి, ప్రేమ, దయ, కనికరంతో వెళ్ళి పట్టుకొచ్చారా? లేదే. ఎవరు ఆమె వెనకాల వెళ్ళలా, ఎవరు ఆమెను కనుగొనలా. కానీ దేవుడంట ఆమెను కనుగొన్నాడట. దేవుడు ఆమెను కనుగొన్నాడు, వెంటాడుతున్నాడు. ఎందుకంటే దేవుడు హాగరులో కేవలం హాగరును మాత్రమే చూడట్లేదు, హాగరు సంతానములో ఒక గొప్ప సమూహాన్ని చూస్తున్నాడు దేవుడు. ఆ రోజు హల్లెలూయా చెప్దాం, ఇంకా గట్టిగా చెప్దాం. ఎక్కడ దేవుడు ఇస్మాయేలును మర్చిపోతాడని కలవరపడుతున్న అబ్రహాముతో అంటాడు, హాగరుతో అంటాడు, నీ సంతానాన్ని కూడా నేను విడిచిపెట్టను. ఆమేన్. నీ సంతానమైన ఇస్మాయేలు పట్ల కూడా నాకు ఒక ఉద్దేశం ఉంది, నాకు ఒక ప్రణాళిక ఉంది, నాకు ఒక చిత్తం ఉంది. దాన్ని నేను ఖచ్చితంగా నెరవేరుస్తాను. కనుగొనే దేవుడు ఆయన, వెంటాడే దేవుడు ఆయన, గుర్తించే దేవుడు ఆయన. నీ వారు నేను కనుగొనకపోవచ్చు, నీ వారు నీ కష్టాన్ని గుర్తించకపోవచ్చు, జీవితాంతం తోడుంటానని చెప్పిన వారు నీ కష్టములో పాలు పంపులు పొందుకోకపోవచ్చు. కానీ నువ్వేమీ చేయకపోయినా, దేవుని కోసం మనం ఏం చేసాం? చేయతి చెప్తారా? దేవుని కోసం నేను 50,000 ఇచ్చానండి, అలా చెప్పగలం కదా? అలా చెప్పగలటానికి తప్ప ఇంకేం లేదు మన దగ్గర. మన సెమీ క్రిస్మస్కి ఏమైనా ఇచ్చారని పక్కన వాళ్ళు అడిగితే నేను ఒక 500 రాపిచ్చాను, ఏం లేవు మరి అంతవరకే. అలా చెప్పగలం, అంతవరకు ఇంకేం చేయలేదు మనం. అవునా కదా? చెప్పండి. దేవుని కోసం మనం చేసింది ఏం లేదు. కానీ ఆయన మన కోసం ఏం చేస్తున్నాడంటే, నువ్వెక్కడికి వెళ్తున్నావో, ఏ స్థితిలో ఉన్నావో, ఏ పరిస్థితిలో ఉన్నావో, ఏం చేసుకోబోతున్నావో అని నిన్ను కనుగొని, నిన్ను వెంబడించి, నీతో పరామర్శించి, నీతో స్నేహం చేసి నిన్ను స్థిరపరిచే వరకు ఆయన వదిలిపెట్టడం. దేవునికి మహిమ కలుగును గాక. హాగరులో దేవుడు కేవలం హాగరును మాత్రమే చూడలా, ఇస్మాయేలుని చూశాడు.
ఇస్మాయేలు పని అయిపోయింది అనుకుందామే. 21 అధ్యాయంలోకి వస్తే అక్కడ దేవుడు బుద్ధి చెప్పి ఖండించి నోరు మూసుకొని వెళ్ళి నీ దాసి నీ యొక్క యజమానురాలైన హాగరు చేతి కింద అణిగి మణిగి ఉండు, అణిగి మణిగి ఉండు, కొన్ని రోజులు జాగ్రత్తగా ఉండు. గొడవ అయింది, కొట్లాట్లయింది, ఆవేశపడి నిర్ణయం తీసుకోకూడదు, జాగ్రత్తగా ఉండాలి. అణిగి మణిగి ఉండంటే ఆమె కొన్ని రోజులు దేవుడు చెప్పింది కదా, నువ్వే చూస్తున్న దేవుడు అని చెప్పి ఆయనకు ఒక పేరు పెట్టేసింది ఆ రోజు అక్కడ 16వ అధ్యాయంలో. చూచుచున్న దేవుడవు నీవే యేసయ్యా, చూడముచ్చటాయనే చుగుణాల నీ. హల్లెలూయా. ఆయన చూచుచున్న దేవుడని ఆ రోజే పేరు పెట్టింది. అంత పెద్ద పేరు పెడితే దేవుడు చెప్పట్లేదు. ఏం పేరు పెట్టింది? రక్షకుడు, క్రీస్తు, అభిషేక్తుడు అని కాదు, పెద్ద పేరు పెట్టేసింది. నన్ను చూచుచున్న వాడవు నీవే. ఆమెను హల్లెలూయా. మరి అంత పెద్ద బిరుదు, అంత పెద్ద టైటిల్, అంత పెద్ద పేరు పెట్టిన తర్వాత దేవుడు చూడకుండా ఉంటే ఎలాగ చెప్పండి? ఏమని చెప్దామా? ఏమంటే అంత పెద్ద పేరు పెట్టినాక దేవుడు చూడకుండా ఎలాగుంటాడు? అందుకే ఆమెను ఒక కంట కనిపెడుతూ ఉన్నాడు. ఆమేన్. ఒంటరిదాన్ని కాదు చెల్లి, సహోదరుడా ఎవరు లేనిదాన్ని కాదు. ఒకవేళ ఉన్న వాళ్ళందరూ చేతులు ఎత్తేసి నిన్ను పట్టించుకోకుండా వదిలేసిన అరణ్యపు అనుభవంలో ఒకవేళ నీవుంటే ఆయన నీతో స్నేహించే దేవుడిగా ఉన్నాడు, నిన్ను ఆదరించే దేవుడిగా. ఎందుకో చెప్పనా? నిన్నొక్కదాన్ని చూసి ఆశీర్వదించడం కాదు, నీలో ఒక వృక్షం, నీలో ఒక సమూహం. దేవుడు రేపొద్దున చూడబోతున్నాడు. యాకోబే అన్నాడు, యాకోబును కాస్త ఏం చేశాడట? ఆదికాండం 32లో ఇశ్రాయేలే. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు వన్స్ ఒక్కసారి నిన్ను గుర్తిస్తే, దేవుడు ఒక్కసారి నిన్ను చూస్తే, దేవుడు నిన్ను కనుగొంటే నిన్ను ఆయన సెటిల్ చేసే వరకు వదిలిపెట్టడం, ఆయన నిన్ను స్థిరపరిచే వరకు వదిలిపెట్టడం, నీకంటూ ఒక ప్లాట్ఫామ్ ఇచ్చేంత వరకు ఆయన నిన్ను విడిచిపెట్టడండి. ఆమేన్. 21లో చెప్తాడండి అద్భుతమైన మాట. ఇస్మాయేలు ఆ అరణ్యములోనే పెద్దవాడై వెలుకాడాయను. 40 సంవత్సరాలు ఉన్నారంట అక్కడ. ఎన్ని సంవత్సరాలు? 40 years ఉన్నాడు ఇస్మాయేలు. పెద్దవాడయ్యండు, పెళ్ళి అయ్యింది, పిల్లలు కన్నారు. ఈరోజు మహానదీలు ఈ కనబడుతున్న ముస్లిమ్స్ అంతా రావటానికి కారణం ఒక్కడే, చెప్పండి, ఇస్మాయేలు. ఏం చూశాడు ఆ రోజు? ఒక్కసారి హాగరుని కాదు, ఏమండి, కేవలం ఇస్మాయిల్నే చోట్ల నీ నెక్స్ట్ బీజం, నీ సంతానంలోంచి దేవుడు ఒక వృక్షాన్ని చూస్తున్నాడు. అలాంటప్పుడు నువ్వు వృక్షముగా ఉండవలసిన నువ్వు విత్తనం దగ్గర ఆగిపోతే ఎలాగా? ఆమెను చెప్పండి. నీలో ఏం చూస్తున్నాడు చెల్లె? ఒక వృక్షం, ఒక పెద్ద చెట్టును చూస్తున్నాడు. కానీ నువ్వు విత్తనం దగ్గర ఏమైపోతున్నావు? ఎండిపోవాలనుకుంటున్నావు, శ్రమలు శోధనలు తట్టుకోలేక. కానీ దేవుడు నిన్ను అలా వదిలిపెట్టలే. నువ్వేదో చేసుకొని ఏదో అయిపోవాలనుకున్న దేవుడు నిన్ను తప్పిస్తున్నాడు. ఎందుకో తెలుసా? నీలో మహావృక్షాన్ని దేవుడు చూస్తున్నాడు, నీలో ఒక సైన్యాన్ని దేవుడు చూస్తున్నాడు, నీలో ఒక సమూహాన్ని దేవుడు చూస్తున్నాడు. అందుకే ఎవరు కనుగోకపోయినా, ఎవరు నీ పక్కన నిలబడకపోయినా నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడు నీతో ఉంటాడు. ఆమేన్. పాత నిబంధన ఒక ఎత్తు అయితే, క్రొత్త నిబంధన లెవెల్ మరొక ఎత్తు. హల్లెలూయా. ఏంటండి? ఆమేన్. మన కనుగొని పరిగెత్తి దేవునికి మహిమ కలుగును గాక. ఆ సందర్భం రాత్రికి చెప్పుకుందాం. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడే కనుగొన్నాడట. పోయేటప్పుడు ఎట్లా ఉన్నాడో అట్టే ఉన్నాడా కొడుకు కనుక్కోటానికి? చెప్పట్లేదు. పోయేటప్పుడు ఎట్లున్నాడో అలాగే ఉన్నాడా? పోయేటప్పుడు షూటు బూటు మంచిగా స్టైల్గా కళ్ళజోడు పెట్టుకొని, మెడ నిండా బంగారం వేసుకొని, చేతులకు ఉంగరాలు పెట్టుకొని, బ్రాస్లెట్ పెట్టుకొని బ్రహ్మాండంగా వెళ్ళాడు, డబ్బున్నాడు కాబట్టి. మరి వచ్చేటప్పుడు ఆ అలంకరణే ఉందా? ఆ అందమే ఉందా? అలాగే ఉన్నాడా? లేదే. తలంతా ఎక్కడికో జుట్టంతా పెరిగిపోయి, గడ్డమంతా పెరిగిపోయి, బట్టలన్నీ పాడైపోయి చండాలమైన వాసన వస్తుంది మనోడి దగ్గర.
అలాగ వస్తున్నా కూడా ఫోన్ చేసి వచ్చాడా, నేను వస్తున్నా డాడీ, రెడీగా ఉండో, టపకాయలు తీసుకో, బాంబులు అవుట్లు తీసుకో, పలకలు తీసుకో, పూలదండ రెడీగా పెట్టుకో, ఏం చెప్పలా. తండ్రి అంతేనండి. తల్లిదండ్రులకి పిల్లలు ఈ పిల్లోడు నీ పిల్లోడు అని చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె చెప్పండి. అంత దూరంగా చూస్తానికి కనిపెట్టొచ్చాడు, నా కొడుకే నా కూతురే అని. ఎందుకు? తల్లి ఆ స్పర్శ, ఆ సూప లాంటిది. ఆ తండ్రికి తెలుసు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఏ స్థితిలో తిరిగి మరలా దేవుని దగ్గరకు వస్తావో ఆయనకి తెలుసు. ఆయన నిన్ను కనుగొంటాడు, ఆయన నిన్ను గుర్తిస్తాడు. ఆమేన్. పలు రకాల శ్రమలతో నలిగిపోతున్న సంగమా, నా దేవుడి రాత్రి ఉదయకాలం నిన్ను కనుగొని నీతో మాట్లాడి నిన్ను పరామర్శించి నిన్ను ఓదార్చి చివరిలో ఏం చేస్తాడంటే స్థిరపరుస్తాడు. ఏం చేస్తాడు? నీ పని అయిపోయిందని నువ్వు అనుకుంటున్నావు, నా జీవితం ఇంతేనని నువ్వు అనుకుంటున్నావు, నా బ్రతికి ఇంతేనని ఏడుస్తున్నావు రోజు. లేదో, దేవుడు నీలో ఒక వంశాన్ని చూస్తున్నాడు. దేవుడు నీలో ఒక మహావృక్షాన్ని చూస్తున్నాడు. దేవుడు నీలో ఒక సైన్యాన్ని చూస్తున్నాడు. గుర్తుపెట్టుకో, నువ్వు విత్తనం దగ్గర ఆగిపోవాలనుకుంటే ఎలా? ఆ విత్తనం మొలకెత్తాలి. మొలకెత్తిన ఆ చెట్టు వృక్షం అవ్వాలి. వృక్షమై అందులో నుంచి అనేక ఫలాలు వస్తాయి. చెప్పండి హల్లెలూయా. అనేక ఫలాలు చూడాలని దేవుడికి ఆశ ఉందండి. నీకు ఆశ లేదా? నీకు ఆశ ఉంటే నువ్వేం చేయాలా? ఆ అరణ్యములో కూడా దేవుని వైపు చూడాలి, ఆ అడారులో కూడా దేవుని వైపు చూడాలి, ఆ శ్రమ కలిగిన పరిస్థితుల్లో కూడా నువ్వేం చేయాలి? దేవుని వైపు చూడాలి. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే మనం చెప్పాము, నిరీక్షణ ద్వారముగా ఏం చేస్తాడంట? నిరీక్షణ ద్వారముగా దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుడు మనతో స్నేహించేవాడు ఉన్నాడు, ధైర్యపరిచేవాడు ఉన్నాడు, ఆదరించే దేవుడిగా ఉన్నాడు. కాబట్టి నిరుత్సాహపడమాకండి, బాధపడమాకండి. నువ్వు ఉన్న సిచ్యువేషన్ ఏదైనా సరే నిన్నొక కన్ను వెంబడిస్తుంది, నిన్నొక చూపు వెంబడిస్తుంది. ఎందుకో చెప్పనా? ఆయన నిన్ను తన స్వరక్తమిచ్చి కొన్నాడు. ఆయన నిన్ను తన స్వరక్తమిచ్చి కన్నాడు. ఆయన కన్న బిడ్డవు నువ్వు, ఆయనకు పుట్టిన బిడ్డవు నువ్వు. కాబట్టి ఆయన నిన్ను మర్చిపోడు. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను తానైనా మరుస్తుంది, కానీ దేవుడు మాత్రం మరవడు. దేవుడి మాటలు దీవించింది గాక. ఆ మొబైల్ ఆఫ్ చేయి, త్వరగా లేచి నిలబడదాం.